హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే కిచెన్. ఇప్పుడు మీరు చూస్తున్నది చికెన్ బిర్యానీ. సో టేస్టీ అండ్ వెరీ సింపుల్ రెసిపీస్. ఈ మొత్తం వీడియో మీకు 4 మినిట్స్లో కవర్ అయ్యేలాగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ హోల్ గరం మసాలా తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ఈ క్వాంటిటీకి తీసుకోండి. తర్వాత కొరియాండర్ లీవ్స్. ఈ మొత్తం క్వాంటిటీ మీకు 1 కిలో చికెన్కి సరిపడే అంతా ఉంటుంది అనమాట. సో జస్ట్ 1 or 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొనేసి దాంట్లో కొంచెం హోల్ గరం మసాలా, కారం, కొంచెం సాల్ట్ వేసి పుదీనా వేసుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అండ్ ఇక్కడ చూపించినట్టు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, లెమన్ అండ్ పుదీనా ఇంత క్వాంటిటీలో తీసుకోండి. ఒక దేక్షి పెట్టుకొని దాంట్లో 14 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత ఆనియన్ వేసేయండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. దీంట్లోకి కొంచెం పుదీనా, గ్రీన్ చిల్లీస్ ఒక 2 to 4, ఇక్కడ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్ ద సేమ్ టైం ఒక 15 గ్రీన్ చిల్లీస్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. అండ్ దెన్ చికెన్, ఈ హోల్ గరం మసాలా వేసుకోండి. దాంట్లో కొంచెం కుక్ అయిన తర్వాత, ఇది బేసికలీ బగార్లో వేసుకోవాలి కానీ మనం మర్చిపోయినాం అనమాట, అది వేరే విషయం. ఒక హై ఫ్లేమ్లో 15 మినిట్స్ అండ్ లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి మంచిగా. అండ్ సైమల్టేనియస్లీ సైడ్కి వాటర్ పెట్టుకొనేసి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, కొంచెం పుదీనా ఫర్ ఫ్లేవర్ అండ్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొనేసి దాంట్లో రైస్ వేసేయండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా, ముందు చూపించిన హోల్ గరం మసాలా అంతా ఇక్కడ వేసుకోండి చికెన్లో. మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్కి ఇలా ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఫైనల్ పార్ట్, మంచిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక 2 to 3 లెమన్స్ దాంట్లో వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మంచిగా చికెన్ కలుపుకోండి సో దట్ ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది దాంట్లో. దాని తర్వాత మంచిగా కలుపుకొనేసి అంతా సెట్ చేసుకోండి. ఇక్కడ మనం డబల్ లేయర్ అంతా వేయట్లేదు, జస్ట్ ఒక సింగిల్ లేయర్ ఆఫ్ రైస్, కింద మొత్తం చికెన్ ఉంటుంది. సో మొత్తం రైస్ వేసేసి మంచిగా సెట్ చేసేయాలి సో దట్ ఎవ్రీ కార్నర్కి ఈక్వల్గా అది డిస్ట్రిబ్యూట్ అయిపోవాలన్నమాట. అండ్ దెన్ కొంచెం పైన లెమన్ ఇంకొంచెం ఉంటే అది వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఈవెన్ 2 స్పూన్స్ ఆఫ్ ఘీ, మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల. వేసుకున్న తర్వాత అది కొంచెం మంచిగా ఈవెన్ స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. ఇంకా మిగిలిపోతే కొంచెం కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే బిర్యానీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ కదా. సో ఇలా ఎండ్ ఆఫ్ ద డే ఇలా ఉండాలన్నమాట, మొత్తం మంచిగా కలర్ఫుల్గా ఉండాలి బిర్యానీ ఏదైనా. అండ్ ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకున్న తర్వాత హియర్ ఈజ్ ఆ బిర్యానీ. టేస్టీ అండ్ సింపుల్.